ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలకు హస్తం నేతలు రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని చురకలంటించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కరెంట్ ఇచ్చిందెవరో, అన్ని వర్గాలకు అండగా నిలిచిందెవరో ప్రజలు గుర్తించాలన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి అందరూ మద్దతు పలకాలని కోరారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఎవరినో గెలిపించడానికో, ఒకరిని అధికారంలో తేవడానికో, ఒకరిని కుర్చీలో కూర్చోబెట్టడానికో జరిగే ఎన్నిక కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక, మన తలరాతలు మార్చేటువంటి ఎన్నిక. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తే ఒకడేమో మతం పేరుతో వస్తున్నాడు, ఇంకొకడేమో రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈరోజు మనం ఆలోచించాలి, మన పేదల కడుపు నింపేది ఎవరు, పేదలకు అన్నం పెట్టింది ఎవరు, గా కరెంట్ ఇచ్చింది ఎవరు, ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలని మనను మోసం చేసిండ్రు. ఏం చెప్పిండ్రు? ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తాం, మేము రాగానే మొదటి సంతకం రుణమాఫీ మీద పెడతాం, డిసెంబర్ 9 నాడే 4000 పింఛన్ ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మురిపించిండ్రా లేదా? మరి గద్దెనెక్కిండ్రు. 5 నెలలైనా చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అమలైతలేదు. ఇప్పుడు మన ఊర్లలో ఎవరన్నా చెక్ బౌన్స్ అయింది అనుకో, చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద ఏం రాసి ఇచ్చిండ్రు? మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. మరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలైనాయా? మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి, మా అక్క చెల్లెళ్ళందరికీ జీతం పడ్డట్టు 1వ తారీఖు నాడు 2500 వేస్తా అన్నాడు. పడ్డాయా చెల్లె? ఎవరికన్నా 2500 పడ్డాయా? ఎంత ముద్దుగా అబద్ధమాడిండు చెల్లె. నమ్మిచ్చిండు, ఊరిచ్చిండు, డబ్బల ఓట్లు పడగానే గద్దెనెక్కగానే గుండెల మీద దండిండు. మరి ఆయనకు బుద్ధి చెప్పాలనా వద్దా? ఇప్పుడు 4 నెలలే చెల్లె, 2500 ఇంటూ 4 నెలలంటే ఈ తెలంగాణలోని ప్రతి అక్కకు చెల్లెకు ఈ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డట్ట పడనట్ట? ఎవడన్నా ఈ అత్తనూరల మీ ఊళ్ళకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు అనుకో, బిడ్డ 10,000 అడబెట్టరా, తర్వాత ఓటు అడుగురా అని చెప్పాలి. అంతేనా కాదా? ఈడ కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో కలిసిండ్రు. ఎందుకు కలిసిండ్రా నాయన? 10,000 ఎగబెట్టినందుక? మీరు మంచిగా ఉంటే అయిపోయినా? మా అక్క చెల్లెలకు వాడు 10,000 ఎగబెట్టితే ఉరుకురికి పోయి కాంగ్రెస్ లో కలుతున్నారు ఒకడొక్కడు. ఎందుకు? వాళ్ళు ఇసుక దందాలు నడవాలని, వాళ్ళ బిల్లులు రావాలని, మట్టి అమ్ముకోవాలని, భూములు అమ్ముకున్నవి కాపాడుకోవాలని, బియ్యం అమ్ముకున్న కేసుల నుంచి బయటపడాలని దొంగలు కొంతమంది పోయి కాంగ్రెస్ లో కలిసిండ్రు. గా దొంగలు చెప్తే నమ్ముదామా? ఏం ఉద్ధరించిండని ఉరుకురికి పోయి కాంగ్రెస్ లో కలుతున్నారు. 2500 ఎగ్గొట్టినందుకు కలిసిండ్రా? అందుకే నేను మా అక్క జిల్లాలో చెప్తున్నా, 2500 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ కి అయింది చెల్లె, పడనోళ్ళంతా కారుకు కేసీఆర్ కి అయింది. అంతేనా? ఇంకో మాట అన్నాడు, తులం బంగారం ఇత్త. కేసీఆర్ ఉండగా ఆడవిళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండా లేదా చెల్లె? బిడ్డ కాన్పుకు పోతే దవాఖానలో సంగారెడ్డిలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఊళ్ళో దించిండా లేదా? ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది.